ఓం శాంతి 15/4/2024 మధురమైన పిల్లలు, ఈ సంగమయుగం ఉత్తమోత్తములుగా అయ్యే యుగం. ఇందులోనే మీరు పతితుల నుండి పావనులుగా అయి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ప్రశ్న: అంతిమ బాధాకరమైన దృశ్యాలను చూసేందుకు దృఢత్వం ఏ ఆధారంపై వస్తుంది? జవాబు: శరీర భానాన్ని తొలగిస్తూ వెళ్ళండి. అంతిమ దృశ్యం చాలా కఠినమైనది. తండ్రి పిల్లలను దృఢంగా చేసేందుకు అశరీరులుగా అవ్వమని సూచన ఇస్తారు. ఏ విధంగా తండ్రి ఈ శరీరం నుండి వేరుగా ఉంటూ మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు దేహంతో పాటు ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు దేహంతో పాటు ఉన్నారు. వారు ఈ గుర్రంపై లేక బండిపై సవారీ చేస్తున్నారు. మరి పిల్లలకేం నేర్పిస్తున్నారు? జీవిస్తూనే మరణించడం అనేది ఎలా జరుగుతుంది అన్నది నేర్పిస్తున్నారు. దీనిని తండ్రి తప్పింకెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయం పిల్లలందరికీ లభించింది. వారు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. జ్ఞానం ద్వారానే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు మరియు పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది. కేవలం ఎవరైతే తండ్రిని గుర్తిస్తారో మరియు బ్రాహ్మణులుగా కూడా అవుతారో వారే మళ్లీ పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రులుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమ యుగం పురుషోత్తమ యుగం, అనగా ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగం. సాధువులు, సన్యాసులు, మహాత్ములు, మంత్రులు, ధనికులు, ప్రెసిడెంట్ వంటి వారెందరో ఉత్తములే కదా అని అంటారు. కాని అలా కాదు. ఇది కలియుగ భ్రష్టాచారి ప్రపంచం, పాత ప్రపంచం. పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమ యుగానికి చెందినవారిగా అవుతారు. వారు నీటిని పతిత పావని అని భావిస్తారు. కేవలం గంగనే కాదు, ఎక్కడ నదులున్నా, ఎక్కడ నీరు కనిపించినా నీరే పావనంగా చేస్తుందని భావిస్తారు. ఇది బుద్ధిలో కూర్చుని ఉంది. ఒక్కొక్కరు ఒక్కో చోటుకు వెళ్తారు. అంటే నీటిలో స్నానం చేయడానికి వెళ్తారు. కాని నీటి ద్వారానైతే ఎవ్వరూ పావనులుగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానం చేయడం ద్వారా పావనంగా అవ్వగలిగినట్లయితే ఈ సమయానికి మొత్తం సృష్టి అంతా పావనంగా అయిపోయి ఉండేది. అప్పుడు ఇంతమంది పావన ప్రపంచంలో ఉండాలి. ఇదైతే ఒక పాత ఆచారంగా నడుస్తూ వస్తుంది. సాగరంలోకి చెత్తా చెదరమంతా వెళ్లి పడుతూ ఉంటుంది. ఇక అది పావనంగా ఎలా తయారు చేస్తుంది? పావనంగా అవ్వాల్సింది ఆత్మ. దీని కొరకు ఆత్మలను పావనంగా తయారు చేసే పరంపిత కావాలి. కాని సత్యుగంలోనే పావనులుంటారని, కలియుగంలో పతితులుంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మేము శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా అలా తయారు చేస్తారు. మనం సత్యాతి సత్యమైన ముఖ వంశావళి బ్రాహ్మణులము. వారు కుక వంశావళి. ప్రజాపిత ఉన్నట్లయితే మొత్తమంతా ప్రజాగా అయినట్లే. ఆ ప్రజలకు తండ్రి బ్రహ్మ. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. వారు తప్పకుండా ఉండేవారు. మళ్ళీ ఎక్కడికి వెళ్లారు? పునర్జన్మలనైతే తీసుకుంటారు కదా. బ్రహ్మ కూడా పునర్జన్మలు తీసుకుంటారని పిల్లలకు తెలియజేశారు.
బ్రహ్మ మరియు సరస్వతి, తండ్రి మరియు తల్లి, వారే మళ్ళీ మహారాజా మహారాణి లక్ష్మీనారాయణలుగా అవుతారు. వారినే విష్ణు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత వచ్చి బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ రహస్యాన్ని అర్థం చేయించారు. జగదాంబ అయితే మొత్తం జగత్తు అంతటికీ తల్లి అవుతారని కూడా అంటారు. లౌకిక తల్లి అయితే ప్రతి ఒక్కరికి తమ ఇంట్లోనే ఉన్నారు. కాని జగదాంబ గురించి ఎవరికీ తెలీదు. ఏదో అంధశ్రద్ధతో అలా అనేస్తారు. వాస్తవానికి ఎవరి గురించి తెలియదు. ఎవరి పూజనైతే చేస్తారో వారి కర్తవ్యం గురించి తెలియదు. రచయిత ఉన్నతోన్నతమైన వారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది తలకిందుల వృక్షం. దీని బీజరూపం పైన ఉన్నారు. తండ్రి మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి పైనుండి కిందకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చారని మనకు ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్నిచ్చి మళ్లీ ఆ కొత్త సృష్టికి చక్రవర్తి రాజారాణులుగా తయారు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చక్రం యొక్క రహస్యం గురించి మీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. తండ్రి అంటారు, మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మీకు వినిపిస్తాను. ఈ డ్రామా తయారు చేయబడినది. డ్రామా రచయిత, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ మరియు డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలియకపోతే వారిని తెలివి తక్కువ వారనే అంటారు కదా. తండ్రి అంటారు, 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించాను. మీకు నా పరిచయాన్ని ఏ విధంగా ఇప్పుడు ఇస్తున్నానో అలాగే అప్పుడు ఇచ్చాను. ఏ విధంగా ఇప్పుడు మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నానో అలాగే అప్పుడు తయారు చేశాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతుడు, పతిత పావనుడు. అంత్యకాలంలో ఎవరైతే ఫలానాను స్మరిస్తారో వారు గడియ గడియ అదే యోనిలోకి వెళ్తారు అన్న గాయనం కూడా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు జన్మలైతే తీసుకుంటారు కానీ పందులుగా, కుక్కలుగా, పిల్లులుగా అవ్వరు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని అని వారంటారు. వీరంతా కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. వీరిని మళ్లీ జ్ఞానచితిపైకి ఎక్కించాలి. మీరిప్పుడు జ్ఞానచితిపైకి ఎక్కారు. జ్ఞానచితిపైకి ఎక్కిన తర్వాత మళ్లీ వికారాల్లోకి వెళ్లకూడదు. మేం పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా ఆ రాఖీనేమి కట్టించరు. అది భక్తి మార్గపు ఆచారంగా నడుస్తూ వస్తుంది. వాస్తవానికది ఈ సమయం యొక్క విషయమే. పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వగలరు అని మీరు భావిస్తారు. అయినా మళ్లీ పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. కొందరు రక్తంతో రాసి ఇస్తారు, కొందరు ఇంకెలాగో రాస్తారు. బాబా మీరొచ్చారు, మేం మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని అంటారు. నిరాకారుడు సాకారంలోకి వస్తారు కదా. ఏ విధంగా తండ్రి పరంధామం నుండి దిగి వస్తారో అలాగే ఆత్మలైన మీరు కూడా దిగుతారు. పైనుండి కిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖ దుఃఖాల ఆట అని మీరు భావిస్తారు. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం ఉంటాయి. 3 వంతుల కన్నా ఎక్కువ సుఖాన్ని మీరు అనుభవిస్తారని తండ్రి అర్థం చేయిస్తారు. అర్ధకల్పం తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద పెద్ద మందిరాలు మొదలైన వాటిని తయారు చేయిస్తారు. దుఃఖమైతే చివర్లో ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధాన భక్తి ఏర్పడుతుందో అప్పుడొస్తుంది. మీరు మొట్టమొదట అవ్యభిచారి భక్తులుగా ఉండేవారని, కేవలం ఒక్కరి భక్తినే చేసేవారని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి అయితే మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారో, సుఖధామంలోకి తీసుకువెళ్తారో వారినే మీరు పూజించేవారు. మళ్లీ తర్వాత
వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. మొదట ఒక్కరి పూజను, ఆ తర్వాత దేవతల పూజను చేసేవారు. ఇప్పుడైతే పంచభూతాలతో తయారు చేయబడిన శరీరాలను పూజిస్తారు. చైతన్యమైన శరీరాలను పూజిస్తారు, అలాగే జడమైన వాటిని పూజిస్తారు. పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని దేవతల కన్నా ఉన్నతమైందిగా భావిస్తారు. దేవతలనైతే కేవలం బ్రాహ్మణులే ముట్టుకుంటారు. మీకైతే లెక్కలేనంతమంది గురువులుండేవారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నేను కూడా అన్నీ చేశాను అని ఈ దాదా కూడా అంటారు. భిన్న భిన్న హఠయోగాలు, చెవులు ముక్కులు తిప్పడం మొదలైనవెన్నో చేశాను. చివరికి అన్నింటినీ వదిలేయాల్సి వచ్చింది. ఆ వ్యాపారం చేయనా లేక ఈ వ్యాపారం చేయనా? బద్ధకం వస్తూ ఉండేది. విసిగిపోయేవాణ్ణి. ప్రాణాయామాలు మొదలైనవి నేర్చుకోవడంలో ఎంతో కష్టం కలిగేది. అర్ధకల్పం భక్తి మార్గంలో ఉన్నాము. ఇప్పుడు తెలుస్తుంది. తండ్రి పూర్తిగా యాక్యురేట్గా చెప్తారు. భక్తి పరంపరగా నడుస్తూ వస్తుందని వారంటారు. ఇప్పుడు సత్యుగంలో భక్తి ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు అసలేం అర్థం చేసుకోరు. మూఢబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. సత్యుగంలో ఈ విధంగా అనరు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఎవరికైతే తన జన్మల గురించి తెలీదో అతని శరీరాన్ని తీసుకుంటాను. ఇతనెవరైతే నంబర్ 1 సుందరంగా ఉండేవారో వారే ఇప్పుడు నల్లగా అయిపోయారు. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో అతనిలో ఇప్పుడు కూర్చున్నాను. ఏం నేర్పించేందుకు కూర్చున్నాను? జీవిస్తూనే మరణించడం నేర్పించేందుకు. ఈ ప్రపంచం నుండి మరణించాల్సిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రంగా అయి మరణించాలి. నా పాత్రే పావనంగా తయారు చేసే పాత్ర. భారతవాసులైన మీరు ఓ పతిత పావన అని పిలుస్తారు. ఇంకెవ్వరూ కూడా ఓ ముక్తిదాత, దుఃఖపు ప్రపంచం నుండి విడిపించేందుకు రండి అని ఈ విధంగా పిలవరు. అందరూ ముక్తిధామంలోకి వెళ్లేందుకు కష్టపడతారు. పిల్లలను మీరు సుఖధామం కొరకు పురుషార్థం చేస్తారు. ఇది ప్రవృత్తి మార్గం వారి కోసం. ప్రవృత్తి మార్గం వారైన మనం పవిత్రంగా ఉండేవారమని మీకు తెలుసు. మళ్ళీ అపవిత్రంగా అయ్యాము. ప్రవృత్తి మార్గం వారి పనిని నివృత్తి మార్గం వారు చేయలేరు. యజ్ఞ తపాదులు, దానం మొదలైనవి ప్రవృత్తి మార్గం వారు చేస్తారు. ఇప్పుడు మేము అన్నింటినీ తెలుసుకున్నామని మీరు అనుభవం చేస్తారు. శివ్ బాబా మనందర్నీ ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. వారిని మీరు చాలా సమయం తర్వాత కలుస్తారు కావున ప్రేమలో అశ్రువులొస్తాయి. బాబా అని అనడంతోనే రోమాలు నిక్కబొడ్చుకుంటాయి. ఓహో, పిల్లలైన మన సేవలో బాబా వచ్చారు. బాబా మనల్ని ఈ చదువు ద్వారా పుష్పాలుగా తయారు చేసి తీసుకువెళ్తారు. ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచం నుండి తమతో పాటు మనల్ని తీసుకువెళ్తారు. భక్తి మార్గంలో మీ ఆత్మ ఈ విధంగా అనేది, బాబా మీరొచ్చినట్లయితే మేం మీపై బలిహారం అవుతాము. మేం మీకు చెందినవారుగానే అవుతాము, ఇంకెవ్వరికీ చెందము అని. నంబర్వారుగా అయితే ఉన్నారు. అందరికీ తమ తమ పాత్రలున్నాయి. కొందరైతే స్వర్గ వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని ఎంతో ప్రేమిస్తారు. సత్యుగంలో ఏడ్చే మాటే ఉండదు. ఇక్కడైతే ఎంత ఏడుస్తారు. స్వర్గంలోకి వెళ్లిన తర్వాత ఇక ఎందుకు ఏడవాలి? ఇంకా వాయిద్యాలు మోగించాలి. అక్కడైతే వాయిద్యాలు మోగిస్తారు. సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఈ ఆచారం కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. మేం మా ఇంటికి వెళ్ళాలి అని ఇక్కడ మీరంటారు. అక్కడేమో పునర్జన్మలు తీసుకోవాలని భావిస్తారు. కావున తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు.
భ్రమరం ఉదాహరణ కూడా మీదే. మీరు బ్రాహ్మణీలు, పేడ పురుగులకు మీరు బూబూ చేస్తారు. తండ్రి అంటారు, మీరైతే ఈ శరీరాన్ని కూడా వదిలేయాలి, జీవిస్తూనే మరణించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి అని తండ్రి అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మర్చిపోండి. తండ్రి చాలా మధురమైనవారు. వారంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చాను. ఇప్పుడు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారం. ఇది దుఃఖధామం. శాంతిధామం ఆత్మలైన మన ఇల్లు. మనం పాత్రను అభినయించాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఈ చీచీ శరీరం అనేది ఉండదు. ఇప్పుడైతే ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న శరీరంగా అయిపోయింది. ఇప్పుడు మనకు తండ్రి సమ్ముఖంగా కూర్చుని సూచనల ద్వారా నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మే. నేను శరీరం నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను. మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడుండేది లేదు. ఇప్పుడు వినాశనం జరగనున్నదని కూడా మీకు తెలుసు. భారత్లో రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఆ తర్వాత భారత్లోనే పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాల వారు కలిసి ఉన్నారు. అందరూ పరస్పరం కొట్లాడుకుని మరణిస్తారు. ఇది చివరి సమయంలోని మృత్యువు. పాకిస్తాన్లో ఏమేం జరిగేవి? అది చాలా కఠినమైన దృశ్యం. ఎవరైనా చూస్తే స్పృహ తప్పిపోతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని దృఢంగా తయారు చేస్తారు. శరీర భానాన్ని కూడా తొలగించి వేస్తారు. బాబా చూశారు, పిల్లలు స్మృతిలో ఉండటం లేదు, చాలా బలహీనంగా ఉన్నారు. అందుకే సేవ కూడా పెరగటం లేదు. గడియ గడియ రాస్తూ ఉంటారు, బాబా స్మృతిని మర్చిపోతున్నాము, బుద్ధి లగ్నం అవ్వటం లేదు అని. బాబా అంటారు, ఆ యోగం అన్న పదాన్ని వదిలేయండి. విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారా? పూర్వం భక్తిలో బుద్ధి ఇంకెటువైపైనా వెళ్లిపోతే తమను తాము గిచ్చుకునేవారు. బాబా అంటారు, ఆత్మైన మీరు అవినాశి. కేవలం మీరు పావనంగా మరియు పతితంగా అవుతూ ఉంటారు. అంతేకాని ఆత్మేమీ చిన్నగా పెద్దగా అవ్వదు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీతో మీరు మాట్లాడుకోండి. ఓహో, బాబా మాకు సేవ చేయడానికి వచ్చారు. వారు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే చదివిస్తున్నారు. అనంతమైన బాబా అనంతమైన సుఖాన్ని ఇస్తారు. వారిని మేమిప్పుడు కలుసుకున్నాము. ఈ విధంగా ప్రేమగా బాబా అనండి మరియు సంతోషంలో ప్రేమపూరితమైన అశ్రువులు రావాలి. రోమాలు నిక్కబొడ్చుకోవాలి. రెండో పాయింట్, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే అందరి నుండి మమకారాన్ని తొలగించి జీవిస్తూనే మరణించాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుండి వేరయ్యే అభ్యాసం చేయాలి. వరదానము. జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మా భవ. సేవలో స్వచ్ఛ బుద్ధి, స్వచ్ఛ వృత్తి మరియు స్వచ్ఛ కర్మలు సఫలతకు సహజ ఆధారము. ఏ సేవా కార్యాన్నైనా మొదలుపెట్టినప్పుడు ముందుగా చెక్ చేసుకోండి, బుద్ధిలో ఏ ఆత్మ యొక్క గత విషయాల స్మృతి అయితే లేదు కదా. ఆ వృత్తి దృష్టితోనే వారిని చూడటం, వారితో మాట్లాడటం చేస్తే దీని ద్వారా సంపూర్ణ సఫలత లభించదు. అందుకే జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తం చేసి
స్వచ్ఛ ఆత్మగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో విజయమాల వారి మెడలోనే పడుతుంది. ఓం శాంతి.